హలో అండి అందరికీ. ఈరోజు నేను మష్రూమ్ పులావ్ చేసిన. ఓన్లీ మష్రూమ్ కాదు, పాలకూరతోన. సో రెగ్యులర్గా నేను మష్రూమ్ కర్రీ చేస్తాను. ఈరోజు పాలకూర కాంబినేషన్లో చేద్దామని చెప్పేసి చేశాను. చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. ఇది ప్రాసెస్ చూద్దామండి. దీనికోసము ఇది మష్రూమ్ పులావ్ కోసము, మష్రూమ్ అండ్ పాలక్ పులావ్. దానికోసము కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా ఆయిల్. గరం మసాలాలు ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి. స్పైసెస్ వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కరివేపాకు, ఆనియన్స్ వేగినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, ఆలుగడ్డ. నేను ఇవి వెజిటేబుల్స్ ఉన్నాయని తీసుకున్నాను, లేకపోతే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పాలకూర, మష్రూమ్ వేసుకోవచ్చు. మష్రూమ్స్ ఇవి కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి, అంటే 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఉడికినాక చిన్నగా అయిపోతుంది సైజ్ అనేది, అందుకని కొద్దిగా పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పాలకూర కట్ చేసుకున్నాము ఆల్రెడీ. పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను కట్ చేసి వేసుకుంటున్నాను డైరెక్ట్గా. పులావ్ మంచి గ్రీన్ కలర్ కావాలనుకుంటే పేస్ట్ చేసి వేసుకోవచ్చు. నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఈ పులావ్కు. ఇష్టమైతే బాస్మతి కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ కంటే కూడా నార్మల్ రైస్, పులావ్ రైస్ బాగా వస్తుంది చేయడానికి. బాస్మతి రైస్ ఒక్కోసారి మెత్తగా అయిపోతుంది అన్నమాట కుక్కర్లో చేసినప్పుడు. ఈ రైస్ అయితే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది.
నేను ఇందులోకి వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను. నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేడి నీళ్ళు పోసుకుంటేమో త్వరగా అవుతుంది, అందుకని సాల్ట్ చూసి వేసుకోవాలి. పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. అలాగే ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, ఇది ఒకసారి కలిపి మనము సాల్ట్ టేస్ట్ చూసుకొని తక్కువైతే వేసుకోవచ్చు. కొద్దిగా పడుతుంది. ఇందులోకి కర్రీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తినేయచ్చు. అవసరమైతే పెరుగు పెట్టుకొని తినచ్చు, బాగుంటుంది. నేను ఈరోజు కర్రీ ఏం చేయట్లేదు. రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇది విజిల్ పోయింది. 2 విజిల్స్ తర్వాత తీసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది తీయంగానే. చూడండి, నార్మల్ రైస్ కాబట్టి ఇలాగా పొల్లు పొల్లుగా ఉంది రైస్, మెత్తగా కాలేదు. ఇంకా డ్రైగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది ఇది. మష్రూమ్, అలాగే క్యారెట్, పొటాటో అన్నీ చాలా బాగున్నాయి. ఇది చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కావాలంటే. నేను ఇందులోకి కర్రీ ఏం చేయలేదని చెప్పాను కదా, పెరుగు ఉంది. సో అందుకనే నేను పెరుగు పెట్టుకుంటున్నాను. పెరుగు కూడా మనం రైతాలాగా చేసుకోవచ్చు, అన్ని వెజిటేబుల్స్, ఆనియన్స్ అవి వేసుకొని. కానీ నేనేం వేయలేదు. ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. పిల్లల కోసమని నేను స్పైసీ చేయలేదు, నార్మల్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నా వీడియో చూసినందుకు. ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.